హలో ఆల్, ఇవాల్టి వీడియోలో ఇలా వారానికి 2 సార్లు ఇంట్లోనే చేసి పెడితే అందరూ ఇష్టంగా తృప్తిగా కడుపు నిండుగా తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆరోగ్యం మన చేతిలో అన్నట్టు బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు, తినవద్దు. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఈ పొయ్యి ముట్టించడానికి పెద్ద యుద్ధం చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది కాబట్టి ఆ కట్టెలన్నీ ఫుల్గా నానిపోయాయి. ఇంకా తప్పదు కదా అని చెప్పి చాలా కష్టపడి పొయ్యి ఇలా ముట్టించుకున్నాం, చిప్పలన్నీ వేసి. డబ్రాలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఇలాంటి వెడల్పాటి డబ్రా తీసుకోవాలి. ఇందులో హోల్ మసాలా, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, యాలకులు వేసుకొని మంట కొద్దిగా పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్లైసెస్లా కట్ చేసుకున్న 1 కిలో ఆనియన్ వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. లేదంటే బిర్యానీ తినేటప్పుడు ఉల్లిపాయలుగానే ఉంటుంది, అసలు బాగోదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి నెమ్మదిగా, ఓపిక్గా. ఇలా అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోది అప్పుడుది ఇప్పుడుది కాకుండా అప్పటికప్పుడు ఇలా దంచి వేసుకోండి. ఇదంతా ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, పచ్చి వాసన ఏమి ఉండకూడదు. కింద అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇంకా శుభ్రంగా కడిగిన 2 కిలోల చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ అంతా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి. జాగ్రత్తగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఊరుతాయి కాబట్టి అవన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు నీచు వాసన వస్తుంటుంది. మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ నీళ్ళు అన్నీ ఎగిరిపోయేలాగా చూసుకోండి. పొగ ఎక్కువ రాకూడదు, లేదంటే బిర్యానీ అంతా పొగ వాసన వచ్చేస్తూ ఉంటుంది తినేటప్పుడు. ఇక్కడ చూసారా, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఈ మాత్రం ఇలా ఉండాలి. మరి ఎక్కువగా కలుపుకోవద్దు, ముక్క తుక్కుగా విరిగిపోతుంది. ఇందులో తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా చూసి వేసుకోండి. ఇంకా 1/2 కిలో టమోటా, కొన్ని పచ్చిమిర్చి ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇంకా అలాగే ఇందులో కర్డ్ కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ మసాలాలంతా పచ్చివాసన పోయేలాగా. చూసారు కదా మసాలా ఎంత బాగా ఉడికిందో. ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మరొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది దమ్ బిర్యానీ. ఇది ఇంకా ఇందులో 2 కిలోల చికెన్ అంటే 1.5 కిలో రైస్ తీసుకున్నాము. ఇందులో తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా ఇవంతా వేసుకొని కరెక్ట్గా 80% ఉడికించుకోవాలి. ఏమాత్రం ఎక్కువ ఉడికినా కానీ అన్నం ముద్దలా అయిపోతుంది. మంట ఎక్కువగా ఉంది, కొద్దిగా చూసి మీరు కూడా ట్రై చేయండి. మంట అంటే గ్యాస్ అయితే మనం తగ్గించుకోవచ్చు. పొయ్యి దగ్గర మంట కొద్దిగా చూసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే చేతులు కాలిపోతాయి. చూసారు కదా, 80% కుక్ అవ్వనివ్వాలి. ఇవన్నీ నీళ్ళని బాగా వంపేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ రసం బాగా పిండేసుకోవాలి. పెద్ద సైజు 4 కాయలు తీసుకున్నాను. 2 కేజీల చికెన్ అంటే ఆ మాత్రం ఉండాలి. 2 కిలోల చికెన్కి 1.5 కిలో రైస్ వేసుకోవాలి. మరొకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ ఈ మాత్రం ఉండాలి. మరి ఎక్కువగా ఉన్నా కానీ అన్నంలో ముద్ద అయిపోతుంది. తక్కువ ఉన్నా కానీ మసాలా సరిగా పట్టుకోదు రైస్కి.
ఇందులో రైస్ అంతా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా షేక్ అయిందంటే అక్కడ కెమెరా పెడితే హీట్ ఎక్కుతుంది, అందుకని చెప్పి చేతులు అలా పట్టుకొని షూట్ చేసాం. కొద్దిగా షేక్ అయింది ఇక్కడ వీడియో. సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఘీ వేసుకోవాలి. ఇదంతా వేసుకొని మూత పెట్టేసి అస్సలు ఆవిరి ఏమి పోకుండా జాగ్రత్తగా దమ్ అవ్వనివ్వాలి. మంట అస్సలు పెట్టొద్దు, నిప్పుల మీదనే దమ్ అవ్వనివ్వాలి. దమ్ అయిన వెంటనే తీసి గుల్లగుల్ల చేసేయకుండా 10 నిమిషాలు వదిలేస్తే అందులో ఉన్న మసాలా అంతా బాగా పట్టేసుకుంటుంది. ఇంకా పొయ్యి మీద చేసిందైతే చెప్పక్కర్లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ డబ్రా మొత్తం సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఎక్కడ ముద్దవ్వకుండా పలుకులుగా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈసారి పొయ్యి మీద ట్రై చేయండి.